హాయ్ అండి. హలో, వెల్కమ్ టు మై ఛానల్ గుబ్బ రూపిణి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి. న్యూ ఛానల్గా స్టార్ట్ చేశాను. మనం ఈరోజు చేసుకోబోయేది టమాటా బాత్ అండి. టమాటా రైస్ అని కూడా అంటారు. మెయిన్గా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, ఒక 2 చిల్లీస్, తర్వాత 1 పొటాటో తీసుకున్నాను, తర్వాత 3 టమాటాస్ తీసుకున్నాను, తర్వాత కొంచెం కొరియాండర్ తీసుకొని ఇవన్నీ కట్ చేసి సైడ్గా ఫస్ట్ పెట్టుకున్నాను. తర్వాత మనకు దీంట్లో యాడ్ చేయడానికి హోల్ గరం మసాలా అంటే చెక్క, లవంగ, యాలకులు అవి ఉంటాయి కదా, అది తీసుకున్నాను. తర్వాత ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకున్నాను, ఓన్లీ 1 స్పూన్ నెయ్యి. తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం వేడయ్యాక తాలింపు వేసాను. జీలకర్ర, ఆవాలు, బిర్యానీ ఆకు, తర్వాత ఈ చెక్క, లవంగా ఇవన్నీ వేసాక తర్వాత కొంచెము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలిపాక కొంచెము పచ్చివాసన పోయాక ఫస్ట్ ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేశాను. లైట్ డీప్ ఫ్రై అవసరం లేదు, మనము ఇది బిర్యానీ కాదు కదా. నార్మల్గా బిర్యానీ అయితే డీప్ ఫ్రై చేస్తాము, నార్మల్గా ఇది టమాటా రైస్ కాబట్టి లైట్గా ఫ్రై చేశాను. తర్వాత కొంచెం మిర్చి వేసి చిల్లీ వేసి లైట్గా వేగాక ఆలు వేసాను. ఆలు లైట్గా వేగాక ఇప్పుడు 3 టమాటాస్ నేను కట్ చేసి ముందే పెట్టుకున్నాను కదా, చూపించాను కదా వీడియోలో ముందుగా. అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ 3 యాడ్ చేసి బాగా కొంచెము కలపాలి. ఒక 10 మినిట్స్ వరకు. అంటే టమాటాలో వాటర్ మొత్తం పొయ్యి పైకి ఆయిల్ తేలేటట్లు చూసుకోవాలి మనము. అప్పుడు టమాటా బాగా మగ్గినట్లు అనమాట. ఒక 5-6 మినిట్స్ బాగా లిడ్ క్లోజ్ చేసి పెట్టుకున్నాం అనుకో, మనకి ఈజీగా టమాటా అనేది బాయిల్ అవుతుంది. ఎందుకు టమాటాని ఆల్రెడీ మనం కుక్కర్లో కానీ ప్రెషర్ కుక్కర్లో కానీ పెడితే ఆల్రెడీ టమాటా బాయిల్ అవుతుంది. కానీ ముందు మనము టమాటాని బాయిల్ చేసి పెట్టుకున్నాము అనుకో, మనకు పచ్చి వాసన అనేది రాదు. కొంచెం ఫ్రై అయితే మనకు స్మెల్ అనేది రాదు, అందుకోసమని టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత నేను ఒక స్పూన్ టర్మరిక్ యాడ్ చేశాను, ఒక స్పూన్ ఏమో చిల్లీ పౌడర్ యాడ్ చేశాను, 1 స్పూన్ మనకు తగినంత ఉప్పు, తర్వాత లాస్ట్కి ఇది కొత్తిమీర, పుదీనా యాడ్ చేసి మళ్ళీ కలుపుకొని కొంచెం సేపు మగ్గనించాక తర్వాత నేను ముందే సోక్ చేసి పెట్టుకున్న రైస్ని నేను రైస్ కుక్కర్ యూస్ చేస్తున్నాను కాబట్టి రైస్ కుక్కర్లో పెట్టాను. చూడండి, ఇప్పుడు పైకి బబుల్స్ లాగా వచ్చి ఆయిల్ పైకి తేలింది కదా, అంతవరకు మగ్గేటట్లు చూసుకోండి. మొత్తం బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు ఆనియన్స్, పొటాటోస్ అవన్నీ. తర్వాత నేను ముందే తీసి పెట్టుకున్నా కదా రైస్ వాటర్, దాంట్లో కొంచెం చల్లారినాక రైస్ వాటర్లో కలపండి. ఎందుకంటే వేడి ఉన్నప్పుడే రైస్ వాటర్లో కలిపితే మనకు బియ్యం అనేది పగిలిపోతుంది, టేస్ట్ అనేది రాదు. అందుకోసమని మనము చల్లారినాక రైస్లో కలిపి మొత్తం మిక్స్ చేసి మనం స్విచ్ ఆన్ చేసుకున్నాం అనుకో, మనకు నార్మల్గా రైస్ కుక్కర్ ఎలా అవుతుందో అలా. చూడండి, ఇది ఎమ్మి టమాటా రైస్ ఈజీగా మనకు బాక్స్లోకి అయిపోతుంది, కిడ్స్కి బాక్స్లోకి ప్లస్ హస్బెండ్ బాక్స్లోకి కూడా ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. ఒక 15-20 మినిట్స్లో మనకు అయిపోతుంది. ఇది ఈజీ క్విక్. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ గుబ్బ రూపిణి. థ్యాంక్ యూ.